హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గ్రాండ్మా ఛానల్. ఈరోజు మీకు అందరికీ స్పెషల్గా ఒక పెద్ద ఫామ్ హౌస్ చూపిద్దాం అనుకుంటున్నాం. సో ఇదైతే దాదాపుగా ఒక 25 సెంట్స్లో కట్టిన ఫామ్ హౌస్ అండి. సో స్టార్టింగ్ మనకి 2 సైడ్స్ మనకి పెద్ద గార్డెన్ కనిపిస్తుంది. చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో ఇక్కడ. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కాంబినేషన్ ఫ్లవర్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో బంతి పూలు ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, మందారం. సో వాటిలో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. సో రోజ్ కూడా చిన్న రోజు, పెద్ద రోజ్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో ఈ గార్డెన్ అయితే చూడడానికి అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. సో దాని పక్కనే వాళ్ళు ఒక చిన్న హర్ట్ కూడా ప్లాన్ చేసుకున్నారు. సో అది కూడా చాలా బాగుంది చూడడానికి. అండ్ దెన్ మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది చూసారా. సో అది కూడా చాలా బాగుందన్నమాట. సో ప్లేస్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. సో మనకి అక్కడ గేట్ నుంచి ఇక్కడికి హౌస్కి ఇంత డిస్టెన్స్లో వాళ్ళు గార్డెన్ ఇంత మెయింటైన్ చేస్తున్నారు. సో బయట పార్కింగ్ ఏరియా కానీ వరండా ఇదంతా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉందన్నమాట చూస్తుంటే. ఓకే, సో ఫ్రంట్ వచ్చేసి ఇలా గ్రీన్ మ్యాట్ లాగా వేసుకున్నారు. సో చాలా చాలా బాగుందన్నమాట. అండ్ తర్వాత మనకి ఎంట్రన్స్లో ఇక్కడ వాళ్ళు బాల్కనీ లాగే ఇచ్చారు. సో దాంట్లో కూడా వాళ్ళు చిన్న చిన్న పాట్స్ పెట్టి డెకరేట్ చేసుకున్నారు. చాలా చాలా నీట్గా ఉంది చూడడానికి ఫామ్ హౌస్ అయితే. సో చూడండి ఎంత బాగా చిన్న చిన్న కలర్ఫుల్ కుండీలు అవి పెట్టి వాళ్ళు చిన్న చిన్న క్రోటన్స్ అందులో పెట్టుకున్నారు. చాలా అందంగా ఉందన్నమాట చూడడానికి అయితే. చూసారా. అండ్ ఇది వచ్చేసి ఈ ఫామ్ హౌస్కి ఇంకో సైడ్ వరండా టైప్ అన్నమాట. సో ఇది కూడా చాలా స్పేస్ ఉంది. సో చాలా పెద్ద స్పేస్ ఉందన్నమాట. ఓకే, ఒకసారి మనం అలా వెళ్తే బ్యాక్ ఎంత స్పేస్ ఉందో కూడా తెలుస్తుంది. సో వెకేషన్స్ టైమ్స్లో ఇలా ఫామ్ హౌస్ కొనుక్కున్న వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళవసరం లేదండి. అలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇలా ఫామ్ హౌస్ కొనుక్కుంటే. సో మీలో ఎవరికైనా ఇలాంటి ఫామ్ హౌస్ కొనుక్కోవాలని ప్లాన్స్ ఉంటే ట్రై చేయండి, తప్పేం లేదు. సో అది మన బ్యాక్ సైడ్ అండ్ ఇట్ సైడ్ వరండా. సో ఇక్కడ మనం బాల్కనీ లాగా ఇచ్చుకున్నారు కదా. సో ఆయన చూపిస్తున్నారు. సో లోపలికి వెళ్దాము. స్టార్టింగ్ సో ఇది వచ్చేసి హాల్ అన్నమాట. సో యా చూడండి, హాల్ కూడా చాలా బాగుంది. రూమ్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయి అన్నమాట. అండ్ ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు. సో కిచెను, సో చాలా ఫామ్ హౌస్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. ఇది వచ్చేసి ఒక బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో బాగుందన్నమాట. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి, జాయింట్ ఫ్యామిలీ అయినా సరే చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇది ఇంకొక ఇక్కడ చిన్న సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చారనమాట టీవీ పక్కన. అండ్ దెన్ ఇట్ సైడ్ మనకు ఇంకొక బెడ్రూమ్ ఉంది. విత్ కబోర్డ్స్, అటాచ్డ్ బాత్రూమ్. సో అంత కంఫర్టబుల్గా ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది. సో ఇదండి ఫామ్ హౌస్ చూసారు కదా. సో ఇక్కడ నుంచి ఫ్రంట్ వ్యూ చూసుకుంటే మనకి ఎంత స్పేషియస్గా అన్నీ ఒకే చోటు ఉంటాయి అన్నమాట. స్విమ్మింగ్ పూలు, గార్డెను. సో ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది. మీకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది 25 సెంట్స్లో కట్టారు ఈ ఫామ్ హౌస్. దాదాపు 1 crore వరకు అవుతుంది దీనికి. సో ఇలాగే దీని పక్కన ఇంకా చాలా ఉన్నాయన్నమాట మనకి ఫామ్ హౌస్లో ఆల్రెడీ కట్టి ఇచ్చేసినాయి. సో చూడండి ఎంత బాగుందో చూడడానికి. సో మీ అందరికి ఒకసారి చూపిద్దామని ఈ ఫామ్ హౌస్. అంటే ముఖ్యంగా మనకి గ్రాండ్మా ఛానల్లో
గార్డెన్ అంటే అందరికీ చాలా ఇష్టం కాబట్టి సో ఆ గార్డెన్ వ్యూ అదంతా చూపిద్దామని ఈ ఫామ్ హౌస్ తీసామన్నమాట. సో గార్డెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదండి ఈరోజు వీడియో.